నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన అనిపిస్తుంది. 25,000 నష్టపరిహారం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతారు. 2,500 ఇచ్చారా మీ ముఖానికి ఎప్పుడన్నా? వడగల వారానికి ఇచ్చిరా పైసలు? రైతాంగానికి అనేక రకాల నష్టపరిహారం ఎప్పుడు ఇచ్చిండ్రా? నా దగ్గర చొప్పున 1,00,000 రూపాయల మిర్చి పంట పాప రైతులు ఏడ్చిన కళ్ళలో రక్తం కారింది. ప్రభుత్వాన్ని వేడుకున్నాం, ఉద్యమం చేయకపోతే అరెస్ట్ చేసిరు, నిరసన పనియలే ఈ లెక్కల్ని మీరా మాట్లాడేది మా గురించి. ఇలా మేము కట్టుబడి ఉన్నాం, లెక్కలు తీసినాం, ఎక్కడైనా నష్టపోయిందో, ఎక్కడ నీటి ఎదురుందో ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. త్రాగునీటికి సంబంధించి ఎక్కడ సమస్య ఏర్పడ్డా అందుకొరకు ప్రత్యేకంగా 10 మంది పాత సీనియర్ అధికారులను జిల్లాల ఇన్ఛార్జీలు వేసినాం. ప్రత్యేక నిధులు ఇచ్చాం కలెక్టర్లకు. యావత్ తెలంగాణలో ఏ గ్రామంలో నీటి ఎద్దరు ఉంటే అక్కడుండే కాంగ్రెస్ నాయకులారా వెంటనే స్థానికంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి, ఆ సమస్యను పరిష్కారం చేయని కోరుతున్నాం. నేను టీఆర్ఎస్ వాళ్ళు కూడా కోరుతా ఉన్నా, నీటి లభ్యత, త్రాగునీటి, సాగునీటి అంశం మీద రాజకీయం చేసే ప్రయత్నం చేయకు. ఈ సీజన్లా చెప్పండి, ఏ ప్రాజెక్టు నీళ్లుంటే మేము విడుదల చేయదని ఆదేశాలు ఇస్తే వెంటనే మేము దేనికైనా ఒప్పుకుంటాం. ప్రాజెక్టులో నీళ్లున్నాక రైతులకు ఇయ్యంతోనేంత మూర్ఖులం కాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు, మీరు 50,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు తగినటువంటి మిషన్ కాకతీయ ఏమైంది? మరి ఎందుకు చెరువులలో నీళ్లు తాగినామా మేము? ప్రజలు తాగినరా? మీరు తాగినరా? ఏమైనా నీళ్లు? వర్షం లేదు, వర్షాభావం ఉంది కాబట్టి అక్కడక్కడ ఇబ్బంది జరిగింది. దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటారా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, మీరు ఇక్కడ 10 ఏళ్ళు, వాళ్ళకా 10 ఏళ్ళు, ఏం చేసిరో చెప్పండి రైతులు కానీ అడుగుతాను. ఇలా అది జవాబు చెప్పకుండా తోడు దొంగల లెక్క ఆయన అదే మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు, వాళ్ళు అదే మాట్లాడతారు. కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నటువంటి తతంగాన్ని నేను కొట్టినట్టు చేయి, నువ్వు వేడిచినట్టు చేస్తా. సామెత ఉంది కదా, ఇప్పుడు జనరల్ మా హరిశెట్టి ప్రభాకర్ అని జయించారు ఒక కవి ఉండే, కందిపప్పు తాగితే చేయి కందిపోతుందట, ధరల మాట వింటే దవడ వల్ల అయిపోతుందట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అట్లుంది బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.